హాయ్ గైస్, కొబ్బరి బొండాలు అయితే తీస్తున్నాం తోటలోన. వచ్చాను అయితే తెలుసు కదా మన ఫ్యాన్సీస్కి ఎన్ని బర్డ్స్ ఉన్నా సరే చాలు అనమాట. సో ఇప్పుడు మళ్ళీ ఒక ఇంటి దగ్గర చాలా ఉన్నాయి. మళ్ళీ కొత్తగా బర్డ్స్ అయితే తీసుకుంటున్నాను. ఒక 9 or 10 బర్డ్స్ ఉంటాయి, తీసుకుంటున్నాను. సో ఫుల్ వీడియో చేద్దాం అనిపించింది. ఆల్రెడీ ఎన్నో తెలుసా, ఇంటి దగ్గర ఒక 100+ ఉంటాయిలేండి. ఏది కాదన్నా 100+ అయితే పక్కా ఉంటాయి. సో మొన్న రీసెంట్గా ఆల్రెడీ తెచ్చా కదా ఒక 10 బర్డ్స్. ఆ తర్వాత మళ్ళీ ఇవ్వండి ఇప్పుడు వెళ్తున్నాను, మళ్ళీ ఒక 10 బర్డ్స్లో వస్తాయి. సో చూపిస్తాను, వీడియో అయితే కంటిన్యూ చేస్తా చూడండి. ఇటు బొండాలు తీస్తున్నాం కదా, ఇది కంప్లీట్ అయిపోయిన వెంటనే మనోడైతే ఫోన్ చేస్తున్నాడు. అది ఒరిస్సా నుంచి వస్తున్నాయి బర్డ్స్, అయితే ఒరిస్సా నుంచి వస్తున్నాయి. పర్లాకిమిడి ఏరియా వచ్చి మన కేపీఎస్ బ్లడ్ లైన్ ఉంది కదా, నా హోమ్ బ్లడ్ లైన్ అనమాట. అది అంటే జంగ్లీలు పెంచే వాళ్ళ దగ్గర నేనైతే బర్డ్ని రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఒకప్పట్లో ఎప్పుడు ఒక 7 years అనుకుంటా, 7 సంవత్సరాల క్రితం 7,000కి అడిగా ఒక పేరు. ఆ టైంలో 7,000 అంటే అది చాలా ఎక్కువ. జతకి 7,000 అంటే నేను నా క్యాబిన్ మొత్తం కలిపితే ఒక 5,000 రూపాయల బర్డ్స్ కూడా ఉండవు అనమాట. ఆ టైంలో ఒక 15-20 బర్డ్స్ ఉండేవి. ఆ మొత్తం సేల్ చేసినా సరే 15 to 20 బర్డ్స్ అయితే ఉండవు. సో ఆ టైంలో కేపీఎస్ దాంతోపాటు ఒక మేల్ అనమాట, వాళ్ళకి ట్రాప్ అయింది. ఊరపావురాలు పెంచుతారు కదా, వాళ్ళకి ట్రాప్ అయింది అనమాట. బర్డ్స్ భలే ఉంటాయి, అసలు చాలా బాగుంటాయి. సో ఆ బర్డ్తో దాంతో పేరు 2 బర్డ్స్ని నేను సేల్ పర్పస్లో అయితే అడిగాను. బట్ వాళ్ళు ఏమన్నారంటే ఇవ్వనని చెప్పేసి అనేసారు. బ్యాడ్ లక్ కొద్దీ వాళ్ళ దగ్గర మెడలు తిరిగిపోయాయి అనమాట. బర్డ్స్ అన్నింటికి మెడలు తిరిగి చనిపోయింది అనమాట. చనిపోయి మేల్ చనిపోయింది. సో ఆ ఫీమేల్ నేను రిసీవ్ చేసుకున్నాను. ఒక ఫ్యాంటైల్ ఇచ్చాను, తర్వాత కొంత అమౌంట్ కడితే ఆ ఫీమేల్ ఇచ్చారు. సో ఆ ఫీమేల్ పుట్టినవే మన దగ్గర ఒకటి చక్కర, ఒకటి తర్వాత వచ్చి ఎన్నిసార్లు సేల్ చేస్తున్నా మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేస్తుంది కదా ఆ బర్డ్ ఒకటి. ఆ తర్వాత ఇంకా నార్మల్ చెక్ ఒకటి ఉంటుంది మేల్, అది వైట్ ఐషైన్. ఫీమేల్ కూడా వైట్ ఐషైనే, బట్ ఇది వేరు డిఫరెంట్ ఉంటుంది, అది వేరే డిఫరెంట్ ఉంటుంది. సో ఆ బర్డ్స్ ఆ సేమ్ బ్లడ్ లైన్లోనే అదే ఫ్యామిలీలో నుంచి 2 బర్డ్స్ అయితే నేను పర్లాకిమిడి, ఒరిస్సా బార్డర్, అది పర్లాకిమిడి, అక్కడికి నేనైతే సేల్ చేయడం జరిగింది. అది యూట్యూబ్ ద్వారానే ఫ్రెండ్ అయ్యాడు అనుకుంటా తను, నాకు అంత ఐడియా లేదు. చాలా ఓల్డ్ ఫ్రెండ్లే, ఒక 4 years ఎంతో అయిపోతుంది తనకి నేను బర్డ్స్ ఇచ్చి. సో తన బ్యాడ్ లక్ ఏంటంటే నేను ఇచ్చిన 2 బర్డ్స్ కూడా ఫీమేల్స్ అయిపోయి. ఆ టైంలో 2 ఫీమేల్స్ అయిపోయి తను ఎవరి దగ్గర రిసీవ్ చేసుకున్నాడు. మేల్స్ అయితే రిసీవ్ చేసుకొని అది చాలా ఎక్కువ చేశాడు, బాగా డెవలప్ చేశాడు ఆ 2 బర్డ్స్నే. ఒకప్పుడు దౌడియాలు సాదా లేవు సాకుతూ ఉండేవాడు. ఆ బర్డ్స్ ఎన్ని బేబీస్ అయినా తను అమ్ముతాడు. తర్వాత వచ్చి రిటర్న్ మన దగ్గరికి అయితే తెస్తాడనమాట రిమైనింగ్ బర్డ్స్ అని. అవి మళ్ళీ మనం పెంచుతాం అనమాట. మనం తీసుకుంటాం, రిటర్న్ రీసేల్ అయితే మనం తీసుకుంటాం రీసేల్లో. సో అవి తీసుకొని సేల్ పర్పస్లో పెడతాం అనమాట. సో ఇప్పుడైతే ఒక 10 బర్డ్స్ వరకు వస్తున్నాయి. సో వచ్చినాక అందులో 2 ఫీమేల్స్ మెయిన్ ఉన్నాయి కదా, ఆ ఫీమేల్స్ 2 అడిగితే 2 ఇవ్వట్లేదు, ఒకటే ఇస్తున్నాడు. సో 2 అడుగుతుంటే ఒకటే ఇస్తున్నాడు. అది గుడ్ బ్లడ్ లైన్ అనమాట, మంచి బ్లడ్ లైన్. ఆల్రెడీ ఫస్ట్ ఒక ఫీమేల్ ఇచ్చాడు, ఇస్తే ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది, మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోయింది అక్కడికి. ఆ కుర్రోడి దగ్గరికి అయితే రిటర్న్ అయితే వెళ్ళిపోయింది, ఆ పిల్లోడి దగ్గరికి, ఆ మనోడి దగ్గరికి, ఫ్రెండ్ దగ్గరికి. సో ఇప్పుడు మళ్ళీ వేరే బర్డ్ ఇస్తున్నాడు అనమాట. ఆ రిటర్న్ ఏదైతే వెళ్ళిపోయిందో అది ఇచ్చేయని అంటుంటే అది ఇవ్వట్లేదు. సో ఇప్పుడు వెళ్ళి టోటల్ వీడియో అయితే పెడతాను చూడండి. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే అయిపోయాను, ఒక 11 km ముందు చూస్తున్నారు కదా. సో ఇంతట్లోగా పవన్ బ్రదర్కి అయితే ఫోన్ చేశాను అనమాట, శ్రీకాకుళం వస్తున్నానని చెప్పేసి. అయితే తను మెడిసిన్ ఇస్తానన్నారు లాస్ట్ టైం, సో అందుకని చెప్పి ఫోన్ చేశాను. సో సరే అని చెప్పేసి రమ్మడం కూడా జరిగింది. సో అందుకని చెప్పేసి నేను స్పీడ్గా త్వరగా 60 స్పీడ్లో అయితే కొట్టుకొని వెళ్ళాను. ఇంతలోగా బర్డ్స్ అయితే అక్కడ తనైతే కొన్ని బర్డ్స్ అయితే 3 బర్డ్స్ అయితే ఇచ్చారు. నేను అడిగిన వెంటనే కొంచెం ఇవ్వండి బ్రో, పల్టీస్ ఇవ్వండి అని అంటే నా దగ్గర లేవు అంటే ఇచ్చారనమాట. సో అక్కడి నుంచి త్వరగా రిసీవ్ చేసుకొని వీళ్ళ దగ్గరికి అయితే వచ్చేసాను అనమాట. వీళ్ళ దగ్గర బల్క్ అయితే తీసుకున్నాను బర్డ్స్, ఆల్మోస్ట్ 9 బర్డ్స్, అంటే ఒక బేబీ 8 బర్డ్స్ అనమాట. సో ఇంతట్లోగా బాక్స్ ఫిట్ చేస్తే బాక్స్ ఏమొచ్చి ఆ స్కూటీ ఫ్రంట్కి అయితే సెట్ అవ్వలేదు. వెంటనే శ్రీకాకుళం టౌన్లోకి వెళ్ళి అక్కడ ఒక తాడైతే కొనుక్కొని బ్యాక్ సైడ్ సీట్కి అయితే కట్టేయడం జరిగింది. కట్టేసి వాళ్ళకైతే ఒక గుడ్ బై చెప్పేసి నేనైతే స్టార్ట్ అవ్వడం జరిగింది. ఎందుకంటే మళ్ళీ బర్డ్స్కి అప్పటికే లేట్ అయిపోతుంది, అప్పటికే ఒక 5:30 ఎంతో అయిపోయింది అనమాట. నాకు అక్కడి నుంచి 1.5 hour శ్రీకాకుళం టు ఇంటికి వెళ్ళడానికి టైం అనమాట. ఇంతట్లో ఇవ్వండి
సో అప్పుడే చీకటి అయితే స్టార్ట్ అయిపోయింది. అక్కడి నుంచి ఇక్కడికి రిటర్న్ అయ్యేసరికి ఇక్కడి నుంచి ఇంకా 25 to 30 km ఉంది. సో అక్కడి నుంచి వచ్చేసాను. ఇంకొక 15 km డిస్టెన్స్ దూరంలో ఉన్నానన్నమాట ఇంటికి. ఇదిగోండి ఇక్కడి నుంచి కరెక్ట్ 15 km ఉంటుంది. ఇది పైడి భీమవరం అనమాట. పైడి భీమవరం దీని పేరు. ఇక్కడ మాది పైడి భీమవరం నుంచి కరెక్ట్ నా హౌస్కి అయితే 15 km ఉంటుంది. సో లోపలికి అయితే ఎంటర్ అయిపోయాను. ఇదిగోండి ఊర్లో కూడా వచ్చేసాను. ఇంకా 15 km కూడా కంప్లీట్ అయిపోయి ఊర్లో కూడా వచ్చేసాను. అదిగోండి ఆంజనేయ స్వామి బొమ్మ అనమాట. అది ఊర్లో ఎంట్రన్స్ అనమాట. మన ఊరికి ఎంట్రన్స్లో ఆంజనేయ స్వామి బొమ్మ ఉంటుంది. సో అక్కడి నుంచి ఇంటికి వెళ్ళడానికి చాలా దగ్గర అనమాట. జస్ట్ ఒక 100 meters ఉంటుంది అక్కడి నుంచి. అక్కడి నుంచి కూడా దగ్గర ఆల్మోస్ట్ అగోండి పైన కనబడుతుంది కదా బ్లూ కలర్ బిల్డింగ్. అగోండి పైన లైట్లు వేసి కనబడుతున్నాయి కదా, ఆ బ్లూ కలర్ బిల్డింగ్ అనమాట మంది. అదిగోండి అదే ఆ బ్లూ కలర్ బిల్డింగ్ హౌసే మంది. సో పైన షెడ్. సో అక్కడి నుంచి మా కుర్రోని అయితే తీసుకొని బాక్స్ ఒకటి పట్టుకొని నేను ఆ గోన్లో అయితే చిన్న బేబీ అయితే ఉందన్నమాట. మిగిలిన బర్డ్స్ అన్ని కూడా ఇందులో పెట్టా. పవన్ బ్రో ఇచ్చిన బర్డ్స్ కానీ లేదంటే ఇంకా పవన్ బ్రో 2 బర్డ్స్ ఇచ్చారు. తర్వాత ఒక హామర్ బేబీ ఒకటి. నాకు అబ్లక్లు అంటే నాకు చాలా ఇష్టం అనమాట, అబ్లక్లు. సో అందుకని అడగడం అయితే జరిగింది. షార్ట్ డిస్టెన్స్ బేబీ తనైతే ఇవ్వడం జరిగింది. బట్ బ్యాడ్ లక్ ఏంటంటే కొంచెం పాక్స్ అయితే ఉంది. అందుకని చెప్పేసి నేను ఇక్కడ షెడ్ దగ్గరికి డైరెక్ట్ దాన్ని కూడా పట్టుకొచ్చా. సో చూస్తున్నారు కదా బర్డ్స్, ఫ్రెండ్ దగ్గర తీసుకున్న కలెక్షన్ మొత్తం కూడా ఇంకా బర్డ్స్ చూడండి. ఇంతట్లోగా ఇలా పెడదాం అనుకునేటప్పటికి పాపం 2 కాళ్ళు దానికి ఉండిపోయి అనమాట. లక్కీగా ఏం జరగలేదు, జస్ట్ మిస్. తేడా వస్తే కాళ్ళు అయితే విరిగిపోదును. సో నేను అప్పటికే ఎందుకంటే ఇంత త్వరగా చేస్తున్నాను, బర్డ్స్కి ఫీడ్ అయితే వేయలేదనమాట. అందుకే తొందరగా చేసుకుంటున్నాను మొత్తం వర్క్ అంతా కూడా. అగోండి అది పల్టీ అనమాట. బట్ స్కై రోలరు బట్ చాలా లాంగ్ అంటే టైమింగ్ గుడ్ టైమింగ్ ఇస్తుందంట. చాలా టాప్ బర్డ్ అనమాట అది. దాంతోపాటు ఫీమేల్ కూడా ఉంటుంది, వైట్ కలర్ ఫీమేల్. సో అది కూడా ఆల్రెడీ లోన్ పెట్టాను. ఇప్పుడు ఇంక పెడతాను, చూద్దాం. ఇంకా హామస్ అయితే అటువైపు పడేస్తున్నాను. సో అబ్లక్లు ఇవన్నీ కూడా అబ్లక్లు. మీకు ఎవరికైనా కావాలి అంటే ఇవి కూడా సేల్ పర్పస్లో పెడుతున్నాను. ఆల్మోస్ట్ ఒకే ఒక్కటి బర్డ్ అయితే నేను ఉంచుకోవడం అయితే జరుగుద్ది. జస్ట్ ఆ ఒక్క బర్డ్ అయితే నేను ఉంచుకుంటాను. రిమైనింగ్ అన్నీ కూడా నేను సేల్ పర్పస్లో అయితే పెట్టేస్తున్నాను. ఎందుకంటే ఇవ్వండి ఇది ఒక్క బర్డ్. ఇది నా ఓల్డ్ కేపీఎస్ లైన్ అనమాట. నాకు ఈ బర్డ్ అంటే చాలా భలే ఇష్టం అనమాట. ఈ బర్డ్ అంటే చాలా ఇష్టం. సో ఈ బర్డ్ కోసం అని చెప్పేసి ఈ బల్క్ మొత్తం తీసుకోవాల్సి వచ్చింది. మన బ్రదర్ అయితే ఒక్క బర్డ్ అయితే ఇవ్వననేసారు. సో అందుకని చెప్పేసి నేను బల్క్ అయితే టోటల్గా తీసుకోవడం జరిగింది. ఎలాగో లో బడ్జెట్లో మొన్న సేల్ చేసేసాను. రమణ దగ్గర తెచ్చినవన్నీ కూడా అప్పటి నుంచి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అడుగుతున్నారనమాట. మొన్న వీడియో కూడా పెట్టా కదా, ఒక వీడియో పెట్టాను లో బడ్జెట్లో బర్డ్స్ ఉన్నాయని చెప్పేసి. సో వాటితో ఇవి కూడా సేల్ పర్పస్లో అయితే పెట్టేస్తున్నాను టోటల్గా. ఆ కలర్ కలెక్షన్ మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం ప్రతి ఒక్కరు డోంట్ మిస్. ఎందుకంటే కలర్ కలెక్షన్ చాలా రేర్గా వస్తుంది హోమస్లో. అందులో కేపీఎస్ బ్లడ్ లైన్ మ్యాక్సిమం రేట్ ఆఫ్ సక్సెస్ ఉంటుంది. మ్యాక్సిమం టెన్షన్ పడాల్సిన విషయం లేదు. సో ఇక చూస్తున్నారు కదా, ఇదైతే పవన్ బ్రదర్ నుంచి తెచ్చిన హామర్ బేబీ అనమాట. కొంచెం పాక్స్ అయితే ఉంది. కొంచెం క్యూర్ చేసిన తర్వాత అప్పుడు ఇంటికి పట్టుకొని వెళ్ళి ఇంటి దగ్గర అయితే అలవాటు చేద్దాం. సో అగోండి బేబీ కూడా ఉందన్నమాట. అక్కడ నుంచి వేరే ఫ్రెండ్ దగ్గర అయితే తీసుకున్నా కదా, అది బేబీ కూడా ఉంది. సో ఫీడింగ్ అంతా వేయడానికైతే ఆ టైంలో ఫీడింగ్ వాటర్ అంతా పెట్టడానికైతే ఆ టైంలో మొత్తం లైట్ వేసుకొని ఇంకా బర్డ్స్ మరి ఉండిపోతాయి కదా చీకట్లో. అందుకని చెప్పేసి నేను వాటర్ అయితే పెట్టా. ఓన్లీ ఫీడింగ్ అయితే నెక్స్ట్ డే మార్నింగ్ అయితే వచ్చేసాయి. ఎందుకంటే మార్నింగే ఆల్రెడీ పెట్టేసి వెళ్ళిపోయాను. సో బొండాలకి వెళ్ళని చెప్పా కదా స్టార్టింగ్లో. సో వాటర్ పెట్టేద్దామని చెప్పేసి వాటర్కి అయితే క్లీనింగ్ అయితే చేస్తున్నా. సో థ్యాంక్స్ టు దట్ పవన్ బ్రదర్. ఎందుకంటే మనం అడిగితే మాత్రం ఏది కాదనుకున్న అయితే చేస్తారు. స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే మెడిసిన్ అయితే మనకి కొంచెం హెల్ప్ఫుల్ చేశారనమాట. హెల్ప్ఫుల్గా ఇచ్చారు. మనకు కొంచెం మెడిసిన్ కావాలని అడిగితే తను ప్రిపేర్ చేసిన మెడిసిన్ అనమాట. అమౌంట్ ఏం తీసుకోకుండా ఇచ్చారనమాట ఫ్రెండ్లీగా. సో థ్యాంక్ యూ బ్రదర్. మ్యాక్సిమం మీరు కూడా వీడియోస్ చూస్తారు నాకు తెలుసు. బర్డ్స్ అయితే బయటికి అయితే చూడండి, గేట్ పడిపోయింది అనుకోకుండా బర్డ్స్ అన్ని వెళ్ళిపోయి ఇప్పుడు తెలియదు మనకి ఏం చెప్తాము. ఇప్పుడు వచ్చి క్లీనింగ్ అన్నీ చేసుకోవాలి అనుకుంటున్నానా. ఇప్పుడు ఎన్ని బర్డ్స్ బయటకు వెళ్ళాయో తెలీదు. ఒకటి ఉంది బయట అయితే. అండ్ నెక్స్ట్ ఏం కనిపించట్లే. సో చూద్దాం. రూమ్ క్లీనింగ్ అంతా ఉంది. ఇంకా ఇప్పుడు వచ్చాం కదా. సో ఫైనల్లీ రావడం అయితే జరిగింది. ఒక మాస్క్ చూడండి ఎలా తిరుగుతుంది. దా లోపలికి వెళ్ళి దా. సో సక్సెస్ఫుల్గా లోపలికి అయితే వెళ్ళిపోయింది. చూడండి అంతా చేసినాక వీడియో కంటిన్యూ చేస్తా. వెయిట్ చేయండి. దా మా బంగారాలు మంచి వాళ్ళు చెప్పిన మాట వింటారు అనమాట. దా కష్టాలు పడుతున్నా, వెయిట్ చేయండి. సో వీడియో అయితే మర్చిపోయాను తీయడం. సో లాస్ట్లో తీస్తున్నా. చూడండి ఆల్రెడీ తినేసి సర్దేసుకున్నా ఎక్కడో అక్కడ. ఇంకా తింటున్నాయి కొన్ని. సో
సో ఇలా అయితే కంప్లీట్ అయిపోయింది. ప్రస్తుతం నాకు వర్క్ ఉందన్నమాట, కొంచెం మళ్ళీ బయటికి వెళ్ళాల్సి ఉందంట. మా ఫోన్ చేశారు, వేరే ఎవరో వచ్చారంట. సో అక్కడికైతే వెళ్ళిపోతున్నాం. ఓకే, థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, టాటా, బై బాయ్.